Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. ఏపీ ప్రభుత్వంపై ఇటీవల కార్మికులు వివిధ ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాయి. తమ సమస్యల కోసం రోడ్డెక్కాయి. వారిలో ప్రధానంగా అంగన్వాడీలు ఒకరైతే మున్సిపల్ కార్మికులు మరొకరు. జీతాల పెంపుతో పాటు వివిధ హామీల కోసం మున్సిపల్ కార్మికులు ఆందోళనలు చేపట్టారు. అయితే ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో కార్మిక సంఘాల నేతలు తాత్కాలికంగా సమ్మెను విరమించారు. గురువారం తమ విధులకు యథావిధిగా హాజరయ్యారు. అయితే ఇచ్చిన హామీలు జీవోలో లేకపోతే మళ్లీ సమ్మె చేస్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులకు 21,000 రూపాయల వేతనం ఇచ్చేందుకు అంగీకారం తెలపడంతో పాటు వారిపై ఉన్న కేసుల్ని కూడా ఎత్తేసేందుకు జగన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సమ్మె కాలానికి కూడా జీతాలు చెల్లించనుంది. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించింది. 2019 నుంచి దరఖాస్తు చేసుకుని మృతుల కుటుంబాలు కూడా ఇప్పుడు చేసుకున్న ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇచ్చే సాయాన్ని 5 నుంచి 7 లక్షలకు పెంచారు. ఇక వీటితో పాటు తాజాగా జగన్ సర్కార్ మున్సిపల్ కార్మికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతికి ప్రతి మున్సిపల్ కార్మికుడికి కొత్త బట్టలు కొనుక్కునేందుకు 1000 రూపాయలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. పండగ పూట అందరూ కొత్త బట్టలు వేసుకోవాలనే ఉద్దేశంతో బోనస్ అందించింది.